హాయ్ హలో దిస్ ఇస్ ఫనీ అండ్ మీరు చూస్తున్నారు ఎన్టీవీ మూవీ రివ్యూ షో. ఈరోజు చాలామంది ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫిల్మ్ టెంపర్ రిలీజ్ అయింది. చాలా కాలంగా చాలా హైప్ ఉన్న సినిమాగా దీన్ని చెప్పుకోవాలి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ నుంచి ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆంధ్రావాలా సినిమా తర్వాత మళ్ళీ వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు కూడా అదేవిధంగా ఉండడం జరిగింది. దానికి తోడు నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమా మొదటి నుంచి కూడా ఇదొక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అంటూ ఒక రకమైనటువంటి హైప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఇటీవల అనూప్ అందించినటువంటి మ్యూజిక్ కూడా చాలా సక్సెస్ అయింది. ఇందులో టైటిల్ సాంగ్ టెంపర్ కానీ లేకపోతే దేవుడా పాట కానీ బాగా క్లిక్ అయ్యి చార్ట్ బస్టర్స్లో ఉండడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ ట్రైలర్లో చూసినట్లయితే ఆ టెంపర్ టైటిల్ సాంగ్కి చేసిన డ్యాన్స్ కూడా అభిమానుల్ని బాగా ఉర్రూతలూగించడం జరిగింది. సో వీటన్నిటి మధ్య చూసినట్లయితే ఈ సినిమా రిలీజ్కి ముందే చాలా హైప్ ఉండడం జరిగింది. మరి రిలీజ్ ఈరోజు తెల్లవారుజాము 5 గంటల నుంచే అన్ని చోట్ల షోస్ పడడం జరిగింది. సో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? వాచ్ ఇట్ ఆన్ ఎన్టీవీ. సో ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్ రాజ్, జయప్రకాష్ రెడ్డి, అలాగే పోసాని కృష్ణమురళి ఒక కీలకమైనటువంటి రోల్ ప్లే చేయడం జరిగింది. సో ముఖ్యమైన కాస్ట్ అంటే వీళ్ళనే చెప్పుకోవాలి. అలాగే మధురిమా బనర్జీ ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. అలాగే సోనియా అగర్వాల్ కూడా ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళన్ని క్యారెక్టర్లకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అనే చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఆల్మోస్ట్ హీరోతో ఉన్న ప్రతి సీన్లోనూ కూడా పోసాని కృష్ణమురళి కూడా ఉండడం జరిగింది. అయితే ఇక కథ విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా పూరి జగన్నాథ్ ఒక బయట కథను చేయడం జరిగింది. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథను అందించడం జరిగింది. అంటే ఇంతవరకు పూరి తీసినటువంటి ప్రతి సినిమా కూడా తన ఓన్ స్క్రిప్ట్తోనే తీయడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా వక్కంతం వంశీ చెప్పినటువంటి కథ నచ్చి పూరి దీన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. సో కథాపరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. బేసిక్ లైన్ తీసుకున్నట్లయితే ఒక చిన్న అబ్బాయి అంటే దొంగ కన్నా పోలీస్కే ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు అనేటువంటి ఒక భావన వాడికి చిన్నప్పటి నుంచే కలగడం వల్ల నేను ఎలాగైనా సరే పోలీస్ అవ్వాలి అనుకొని తీర్మానించేసుకొని ఆ పోలీస్ అవ్వడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడి పోలీస్ అవుతాడు. కానీ ఎందుకు పోలీస్ అయ్యి దాని ద్వారా ఆ డ్రెస్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలి అనేటువంటిదే వాడి ఐడియా. చిన్నప్పటి నుంచి వాడి మైండ్లో అదే ఐడియా ఫిక్స్ అవ్వడం, దాని ప్రకారమే వాడు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి ద మోస్ట్ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్గా తయారవుతాడు మన దయా సబ్ ఇన్స్పెక్టర్. ఇంత కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ని హైదరాబాద్ నుంచి వైజాగ్ రప్పించుకుంటాడు వాల్తేర్ వాస్ అనేటువంటి ఒక పెద్ద డాన్. సో ఆ డాన్ క్యారెక్టర్ని ప్రకాష్ రాజ్ పోషించడం జరిగింది. ఎందుకంటే తన తమ్ముళ్ళని అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తూ ఉండడం వల్ల తనకి అనుగుణంగా పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని ఒక మంత్రితో రికమెండ్ చేయించుకొని మరీ కూడా ఈ దయాని అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దయా రాగానే ఇంకా అక్కడ మొత్తం వాళ్ళ ఆగడాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మన దయా పరిస్థితి ఏంటి అంటే డబ్బు వస్తే చాలు ఎటువంటిదైనా నీకు చేసి పెట్టేస్తాను అని అనడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి దయ సాన్వి అనేటువంటి ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయి మత్తులో పూర్తిగా మునిగిపోవడం జరుగుతుంది. సో ఒకానొక సంఘటనలో ఈ దయాకి వైజాగ్ వాల్తేర్ వాసుకి కూడా ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది వస్తుంది. ఈ అమ్మాయిని ఆ మనుషులు ఎత్తుకెళ్ళిపోవడం, ఆ ఎత్తుకెళ్ళిపోయినప్పుడు దయా అతనికి ఎదురు తిరగడం, అసలు దయా తాలూకా గర్ల్ ఫ్రెండ్ని వాళ్ళు ఎందుకు ఎత్తుకెళ్ళారు, వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, అసలు సాన్వి ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకా కథ ముందుకెళ్తున్న కొద్దీ ఉంటాయి. కరెక్ట్గా ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేటప్పటికల్లా నీ పని అయిపోయింది, ఇక నుంచి నీ అంతు చూస్తాను నేను అని అంటే నువ్వు నాతోనే యుద్ధం చేస్తావా అని ప్రకాష్ రాజ్ కూడా అనడం జరుగుతుంది. ఒకడు ఇంకొకటితో చేస్తే యుద్ధం, అదే ఒకడు డైరెక్ట్గా వచ్చి మీద పడిపోతే అది దండయాత్ర, అది దయాగాడి దండయాత్ర అని చెప్పేసి ఎన్టీఆర్ డైలాగ్ చెప్తున్నప్పుడు నిజంగా ఆడియన్స్ మొత్తంలోని విపరీతమైన క్లాప్స్ కూడా పడడం జరిగింది. సో అక్కడి నుంచి అప్పటి వరకు ఒక రకమైనటువంటి కొంత స్లో అనొచ్చు, లేకపోతే కొంత ఫ్లాట్ నరేషన్ అనొచ్చు, ఈ రకంగా కొనసాగిపోయినటువంటి సినిమా ఒకేసారి చాలా హై పిచ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే లైక్ ఇంటర్వెల్ అయిన తర్వాత ప్రతి సీను కూడా ఒక హై వోల్టేజ్ సీన్ అని చెప్పొచ్చు. సో అక్కడి నుంచి ఎందుకు ఏం జరిగింది, ఒక అమ్మాయిని వైజాగ్ వాసు తమ్ముళ్ళందరూ కూడా బలాత్కరించడం జరుగుతుంది, బలాత్కరించి వాళ్ళని చంపేయడం జరుగుతుంది. సో ఆ కేసుని దయా ఎలా సాల్వ్ చేశాడు నిజంగా, ఎందుకంటే
వైజాగ్ వాసు అనేటువంటి వాడు పెద్ద డాన్ అవడం వల్ల ఆ సాక్ష్యాధారాలు అనేటువంటి అస్సలు లేకుండా చేయగలడు, అలాగే చేస్తాడు కూడా. మరి ఎలా దయా దాన్ని డీల్ చేశాడు అనేటువంటిది నిజంగా తెర మీద చూడాల్సిన విషయమే. ఎందుకంటే ఈ ప్రేక్షకులు ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి ట్విస్ట్ అనేటువంటిది మీకు సెకండ్ హాఫ్లో కనబడుతుంది. అది దయా రూపంలోనే రివీల్ అవుతుంది. సో దయా ఎలా ఫేస్ చేశాడు ఆ సీక్వెన్సెస్ అన్నిటిని అనేటువంటిది మీరు డెఫినెట్గా బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ఇక సాంగ్స్, అనూప్ రూబెన్స్ అందించినటువంటి సాంగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ చార్ట్ బస్టర్స్లో బాగా ఫేమస్ అయినటువంటి సాంగ్స్. ప్రత్యేకంగా చెప్పాలి అంటే టైటిల్ సాంగ్ టెంపర్ కానీ, లేకపోతే దేవుడా దేవుడా హే భగవాన్ అన్న పాట కానీ నిజంగా థియేటర్లో సెకండ్ హాఫ్లోనే ఈ పాటలు రెండు రావడం జరిగింది. రెండు కూడా నిజంగా చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ దగ్గర నుంచి ఒక రెండు అద్భుతమైన డ్యాన్స్ నెంబర్స్ వచ్చాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజంగా సూపర్బ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఎన్టీఆర్. అలాగే సెకండ్ హాఫ్లో ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఎస్ఆర్ శేఖర్ అనేటువంటి అబ్బాయి ఈ సినిమాకి ఎడిటింగ్ చేయడం జరిగింది. తను కూడా ఈ సెకండ్ హాఫ్ ఎడిటింగ్ అంతా చాలా క్రిస్పీగా ఎక్కడ ఏ పార్ట్ ఎలా ఉండాలో అలాగే అమర్చడం కూడా ఒక మంచి అసెట్ అని చెప్పుకోవచ్చు. అలాగే హీరో ఎలివేషన్ సీన్స్ అన్నిటికీ కూడా మణిశర్మ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో బాగా మంచి ఎలివేషన్ని తీసుకురావడం జరిగింది. సో ఇలా అన్ని రకాలుగా అంటే లైక్ డైలాగ్స్, పూరి అందించినటువంటి డైలాగ్స్ కానీ, అలాగే వక్కంతం కథ కానీ, అనూప్ మ్యూజిక్ కానీ, శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ కానీ, ఇవన్నీ కూడా ఈ సినిమాకి హైలైట్స్గానే నిలుస్తాయని చెప్పాలి. అండ్ కాజల్ పెర్ఫార్మెన్స్, కాజల్ కూడా చాలా అద్భుతంగా, అంటే ఈవెన్ దో ఆ అమ్మాయి చేయడానికి ఒక హీరోయిన్ రోల్ అంటే పాటల్లోనే అట్లోనే కానీ కొన్ని పెర్ఫార్మెన్స్ సీన్లో కూడా అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ ఒక పార్ట్ అయితే పోసాని కృష్ణమురళి ఆర్ నారాయణమూర్తి అనే ఒక కానిస్టేబుల్ పాత్రను పోషించడం జరిగింది. నిజానికి ఈ క్యారెక్టర్ని చేయడానికి ఆర్ నారాయణమూర్తిని అడగడం జరిగిందని మనకి తెలుస్తూ ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ క్యారెక్టర్ ఆయన చేయలేకపోవడం జరిగింది. దాన్ని పోసాని కృష్ణమురళి చేయడం జరిగింది. సో మరి అందుకో ఏమో అతని పేరుని కూడా ఆర్ నారాయణమూర్తి అని పెట్టారు. సో ఈ ఆర్ నారాయణమూర్తి కథలో ఏంటి, అతని ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది అస్సలు మిస్ కావద్దు మీరు. ఈ ఆర్ నారాయణమూర్తికి తర్వాత మన దయాకి, సబ్ ఇన్స్పెక్టర్ దయాకి మధ్యలో వచ్చే ప్రతి సీను కూడా హై వోల్టేజ్ సీను. అలాగే సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్లోని సార్ నేను ఇక్కడ కూర్చుంటాను మీరు కొట్టండి అని పోసాని కృష్ణమురళి చెప్పే ఒక సీన్కి మొత్తం దాదాపు ఒక 2-3 నిమిషాల పాటు స్క్రీన్ మీద ఏమవుతుందో తెలియనంతగా అభిమానుల అప్లాజ్, అంటే లైక్ అరుపులు కానీ, వీళ్ళు కానీ, చప్పట్లు కానీ విపరీతంగా ఉంది. అంటే అంత అద్భుతమైనటువంటి సీన్ అక్కడ పండడం జరిగింది. సో ఆనే హోల్ చెప్పుకోవాలి అంటే డెఫినెట్గా ఈ మధ్యకాలంలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నింటిలోకి ది బెస్ట్ మూవీ టెంపర్ అని చెప్పుకోవచ్చు. అలాగే పూరి జగన్నాథ్ నుంచి కూడా వచ్చినటువంటి ఒక చక్కని చిత్రం మన టెంపర్గా చెప్పుకోవచ్చు. ఇది కమర్షియల్గా ఎంత చేస్తుంది అనేటువంటిది పక్కన పెడితే ఈ మధ్యకాలంలో డెఫినెట్గా మీరందరూ చూడదగ్గ సినిమా అని చెప్పే సినిమా టెంపర్. సో ఈ వీకెండ్, ఈ ఆదివారం డెఫినెట్గా టెంపర్ని చూడడానికి ప్లాన్ చేసుకోండి. యూ విల్ ఎంజాయ్ ఇట్.